శివాయ. రేయ్ గురుగారు సందర్శకులను లోపలికి పంపించు. ఎవరు రాలేదు గురుగారు. అవును గురుగారు, మన సంపలో ఉన్న విషయం సిటీ మొత్తం తెలిసిపోయింది. స్లంప ఎవడరా మన స్లంప్లో ఉన్నామని చెప్పింది? ఎవడా సుంఠ? ఫోన్ ఇలా ఇయ్యి. హలో, శాస్త్ర విశారదుడు లక్ష్మీ నరసింహ శాస్త్రి మాట్లాడుతున్నాను. నువ్వెవరా? మేము నరసింహ గారి ఇంటికి మాట్లాడమండి. మా పాపకి నిశ్చితార్థం ముహూర్తం పెట్టాలి. సరే సరే సరే, తప్పకుండా వస్తాను. చూడు, ఏమే మన డ్రైవర్ ఉన్నాడా? కార్ లేకుండా డ్రైవర్ ఎందుకండి? అంత డీటెయిల్ గా చెప్పాలా? చూడు, మా కార్ డ్రైవర్ లేడయ్యా. మీ కారు ఒకసారి పంపించండి. తప్పకుండా పంపిస్తాను. వచ్చేటప్పుడు అదేదో హోటల్ ఉంటుందయ్యా. ఏ హోటల్ అది? ప్యారడైజ్. ప్యారడైజ్. ప్యారడైసా? సబ్ బ్రాహ్మణుడై ఉండి మీరు బిర్యానీ తింటారా? నోర్మయ్, నేను బిర్యానీ తింటామేంట్రా సుంఠ. ఆ హోటల్ పక్కనే మంచి పాన్ షాప్ ఉంటుంది. 2 పాన్స్ తీసుకుంటా. అవి నోట్లో వేసుకుంటే నోరు పడుతుంది. నోరు పడితే వాక్శుద్ధి బాగుంటుంది. వాక్శుద్ధి బాగుంటే సరస్వతి పలుకుతుందిరా. అంటే కిల్లి తినకపోతే మనకి సరస్వతి పలకదా? ఏమిట్రా కౌంటర్ ఇస్తున్నావు? పెట్టే సుంఠ. పెట్టేస్తాను రా సుంఠ. ఎవడ్రా మన స్లంప్లో ఉన్నాను చెప్పిన సుంఠ? రేయ్, ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి అంటే శాస్త్రాలని తిరగరాస్తాడ్రా. దిగండి గురుగారు. నమస్కారం అండి పంతులు గారు. పదండి పదండి. ఎవడ్రా నువ్వు? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్వి. అఖండ శాస్త్ర విజ్ఞాన సౌపాదిత్రుడైన నేను జ్యోతిష్ శాస్త్రజ్ఞుడిని. ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వచ్చేది? ఇంట్లో వాళ్ళు రారా? కూర్చోండి కూర్చోండి శాస్త్రి గారు. శుభం భూయాత్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అక్కర్లేదు. ఏ వాళ్ళని చూడరా? ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి ముహూర్తం పెట్టారంటే వధూవరులు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి ఉంటారు. జాతకాలు ఇవ్వండి చాలు. ఇదిగో శాస్త్రి గారు, జాతకం సరిగ్గా చూసి మంచి ముహూర్తం పెట్టండి. ఇందాక ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? ఢిల్లీలో పంపించమన్నారు కదా, పంపించింది మనమే. అయ్యా, ముందు నిన్ను అర్జెంట్ గా బయటికి పంపించండి. చెప్పరా? శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రి. నా గురించి కాదురా దరిద్రుడా. వాడి బొమ్మని చెప్పు. అదేలే బాబు. పంతులు చెప్పింది పిల్ల. మీరు కూర్చోండి శాస్త్రి గారు. బయటికి పద్దబాయ్ పదం చెప్తుంటే. ఓకే 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 పంతులు, అర్థమైంది. ఇప్పుడు కిల్లీల మ్యాటర్ అవసరమా వెధోకి? మీరు చూడండి, మీరు చూడండి. వెళ్ళిపోయాడు. తెలుసులే బాయ్. నన్నే బయటికి పంపిస్తా. చెప్తా చెప్తా పంతులు. సార్ వచ్చేస్తాను సార్, వచ్చేస్తాను సార్. నంబరా సార్? ఉంది సార్, రాసుకోండి సార్. 9848013334. అవును సార్, అలాగే సార్. పంతులు, జాతకాలు దివ్యంగా ఉన్నాయండి. ఈ జాతకాల ప్రకారం వచ్చే నెల 15వ తేదీన నిశ్చితార్థం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనుకోండి. మంచిది పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఇప్పుడు వధూవరులు పిలిపించండి. అరుగో వచ్చేసారు. రండమ్మా కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. శుభం. చూసారండి, నేను చెప్పినట్టు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టట్లేరు. ఏం భయం లేదమ్మా. ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి ముహూర్తం పెట్టాడంటే గోడ కట్టినట్టు ఉంటుంది. అయ్యా వెళ్ళొస్తాను. అమ్మా సెలవు. శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రి. ఏమిట్రా అలా నోరు తెచ్చుకొని దేభ్యం మీద అలా చూస్తున్నావు? గురుగారు, చూస్తే రౌడీ కొంపలా ఉంది. ఇక్కడ ముహూర్తాలు పెట్టడం అవసరమా? అసలే సంపలో కూడా ఉన్నాం. మనకేమిట్రా సరస్వతి పుత్రులు. రేయ్, ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి పేరు చెప్తే శాస్త్రాలు, పంచాంగాలు, జాతకాలు గడగడగడగడ ఉడికిపోతారా? గ్రహాలు తాండవం చేస్తాయిరా. అలా నమస్కారం అండి. నమస్కారం. రండి పంతులు గారు. కూర్చోండి కూర్చోండి. నా మనవడి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనండి, తప్పకుండా దివ్యమైన ముహూర్తం చూద్దాం. ఇదిగోండి గురుగారు, ఇదిగోండి. వాళ్ళిచ్చినవి కాదురా, వీళ్ళిచ్చినవి. వీళ్ళు ఇచ్చిందా గురుగారు? అవునా? ఒరే, మనుషుల బుల్ల మనుషులను చూశాను గాని జాతకాల బుల్ల జాతకాలు చూడటం ఇదేరా ప్రథమం నేను. ఏంటి శాస్త్రి గారు, ఏమైనా దోషం ఉందా? ఏం లేదండి. ఈ జాతకం ప్రకారం వచ్చే నెల 15వ తేదీ ఉదయం 8:30 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందండి. మంచిది పంతులు గారు, దాన్ని ఖాయం చేయండి. అలాగేనండి. బెనర్జీ, ఆజానుబాహుడు, ఓ మాట అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి. నాకు చూడాలని యాంగ్జైటీగా ఉంది. తాత
జాతకాలే కాదు గురుగారు, మనుషులు కూడా ఒకటే. ఏమిటి బాబు నవ్వుతున్నారు? ఈ విషయం మీకు ముందే తెలుసా? మాకు తెలుసు, మా పెద్దాలకే తెలియదు. మీ పెద్దవాళ్ళకి తెలియకుండా ఈ పెళ్లి నేను జరిపించలేను బాబు. సంపంటే ఏమిటో అనుకున్నాను, ఇలా ఇరుక్కుపోతాను అనుకోలేదు. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఒరేయ్, నువ్వు నాకెందుకు ఫోన్ చేసావురా? ఫోన్ చేయడం కాదు, నీ నెంబర్ ఇచ్చింది కూడా నేనే. బాబు, వాళ్ళు ఊళ్ళోనే పెద్ద పేరు మోసిన శత్రువులు. నా వల్ల కాదు, ఈ పెళ్లి నేను జరిపించలేను, నన్ను వదిలేండి బాబు. శాస్త్రి గారు, శాస్త్రాలను తెలుగు రాసి మీరే ఇలా అంటే ఎలా? అంటే అదేదో నోటి తత్తరపడి నోటి తుత్తర కొద్దీ అలా మాట్లాడాను బాబు, మమ్మల్ని వదిలేసేయండి. శాస్త్రి గారు, మా అబ్బాయి పేరేంటో తెలుసా? ఇదేంటి ఈ ట్విస్ట్ ఏంటి? పెళ్లి అవ్వకుండానే అబ్బాయి పేరేంటి బాబు? అబ్బాయి పుడితే లక్ష్మీ నరసింహ శాస్త్రి అని మీ పేరే పెట్టుకుంటారు. నో, లక్ష్మీ నరసింహ శాస్త్ర శాస్త్రం అంగీకరించదు. లేకపోతే ముద్దుగా నరసింహ అని పెట్టుకోనా? ఆ, అబ్బా. లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఓ నా 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 నా. ఆ, ఆ, నరసింహ వస్తున్నా. ఊరుకోండి శాస్త్రి గారు. ఎక్కడో తన్నావు బాబు. ఓకే, నా బాధలేవో నేను పడి దగ్గరుండి వివాహం జరిపిస్తాను బాబు. అలాగే, అమ్మాయి పుడితే లక్ష్మి అని పెట్టుకుంటాను. అబ్బా మళ్ళీ తన్నావు బాబు. గురుగారు ఇటు దారి రండి. వస్తాను బాబు. అలాగే. భలే పడేసావురా తాత. ఆ. హలో ఆడి పేరేంటి నా పేరు పెడతాను ఏ, ఊరుకోబా, ఆడి పేరు ఎందుకు పెడతాం? మనం ఒక ఫ్యామిలీ. నీ పేరు పెడతాలే. దా. నేను నమ్మను నువ్వు రా